హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 1534. ఈరోజు డేట్ 17th April 2025. ఇక ఈరోజు కూడా చాలా హాట్ న్యూస్లు తీసుకొచ్చాను. వీలైతే ఒక లైక్ కొట్టండి, ఒక 10 మందికి షేర్ చేయండి. ఫస్ట్ న్యూస్ మీకు సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఫైనల్గా One UI 7.0కి సంబంధించిన అఫీషియల్ ఇండియన్ అప్డేట్ని రెజ్యూమ్ చేయబోతుంది. ఇది ఈ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈరోజు అఫీషియల్గా వీళ్ళు సామ్సంగ్ మెంబర్స్ అప్లికేషన్లో దీని నుంచి ఒక పోస్ట్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న టైమ్ లైన్స్ ప్రకారం మీకు సామ్సంగ్ మొబైల్స్కి One UI 7.0 అఫీషియల్ స్టేబుల్ అప్డేట్ అనేది రాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా సామ్సంగ్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట మీకు. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు మళ్ళీ 25వ తారీఖున ఇంకొక 2 కొత్త ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. ఒకటి కాకపోతే ఇంకొకటి, గట్టు చివరి 4 గట్టు అవతల 4 అన్నట్టు తీసుకొస్తూనే ఉంటారు రియల్మీ వాళ్ళు. కొన్ని బాగానే ఉంటాయి. సో ఈ రియల్మీ 14T అనే సిరీస్ని తీసుకురాబోతున్నారు. ఇది 10 నుంచి 15,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేయబోతున్న సిరీస్ అనమాట. సో దీంట్లో ఆండ్రాయిడ్ స్క్రీన్ కావచ్చు, మంచి డిస్ప్లే ఇవ్వబోతున్నారు చెప్తున్నారు, మంచి ప్రాసెసరు. చూద్దాం, ఇవన్నీ మనకి వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మోటోలా నుంచి. మోటోలా వాళ్ళు ఈరోజు ఫస్ట్ టైం వీళ్ళు ఒక ల్యాప్టాప్ని లాంచ్ చేశారు. మోటోలా ఫస్ట్ ల్యాప్టాప్ అనమాట మన ఇండియాలో. సో మోటోలా ఎడ్జ్ 60 ల్యాప్టాప్ అనమాట. దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. i5 వేరియంట్, i7 వేరియంట్. 2 కూడా హెచ్ సిరీస్ ప్రాసెసర్లు యూజ్ చేస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్. ప్రైస్ మాత్రం చాలా హెవీగా ఉంది. సో మీకు i5 మోడల్తో వచ్చేది 67,000, i7 మోడల్తో వచ్చేది 75,000 రూపీస్ పెట్టారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద స్పెసిఫికేషన్స్ కనిపిస్తుంది. ఓన్లీ ప్రాసెసర్ మాత్రం మీకు మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో చాలా ఎక్కువ ప్రైస్ అనే చెప్పాలి వెన్ కంపేర్డ్ విత్ అదర్ రెగ్యులర్ పాపులర్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే. ఆ తర్వాత ఒక ట్యాబ్ కూడా లాంచ్ చేశారు. దీని పేరు మోటోలా ప్యాడ్ 60 Pro 12.7 ఇంచెస్తో వీళ్ళు నియర్లీ 27,000 రూపాయల దాకా పెట్టారు. 3K రెజల్యూషన్తో స్క్రీన్ ఉంటుంది. డైమండ్సిటీ 8300 ప్రాసెసరు. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 10,200 mAh వరకు బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్ ఉంటుంది. ఇది కొంచెం 27,000 దాకా పెట్టారు, ఆలోచించుకోండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఈరోజు ఒక వజ్రాన్ని దింపింది. సామ్సంగ్ గెలాక్సీ M56 5G 28,000 రూపాయలు పెట్టారు. AMOLED స్క్రీన్, Exynos 1480 ప్రాసెసరు. బ్యాక్ సైడ్ మీకు 50+80+2 ఈ 2025లో కూడా ఈ 2 మెగాపిక్సెల్స్ వదిలిపెట్టట్లేదు. సో 2 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా, 5,000 mAh బ్యాటరీ అండ్ 45 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 28,000 రూపాయలు అంటే ఆ బడ్జెట్లో మీకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉందని చెప్పాలి. సో ఇది కొంచెం వర్కౌట్ అవడం కష్టమే. నెక్స్ట్ మనకి సామ్సంగ్ CMF నుంచి. CMF వాళ్ళు అన్నీ ఇదే ఫస్ట్ టైం ప్రపంచంలో, ఇదే మొట్టమొదటిసారి మేము ఇవ్వబోతున్నట్టు రోజుకో ప్రచారం చేస్తున్నారు. మొన్నేమో చార్జర్ తీసుకురాబోతున్నారు ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి, అంటే వీళ్ళ బ్రాండ్లో ఫస్ట్ టైం ఇది. అలాగే ఇప్పుడు ఇంకోటి కూడా కొత్త తీసుకొచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఒక TPU కేస్ కూడా ఆఫర్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. కొత్తలో 10 అనమాట ఇది. సో ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు కదా ఇది వీళ్ళు. సో వీళ్ళు తీసుకురాబోతున్నారు. టెక్నికల్గా CMF ఫోన్ విత్ ఒక ఛార్జరు, ఒక TPU కేస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో నథింగ్ చేంజ్, ఓన్లీ కెమెరా అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్ డిజైన్లో ఏమైనా చేంజెస్ జరిగితే అప్పుడు చూద్దాం. కానీ రిమైనింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం పెద్దగా చేంజెస్ అయితే ఏమి లేవు. బట్ నాకు 4-5,000 రూపాయలు పెరుగుతుంది ప్రైస్ అని బాగా టాక్ అయితే ఉంది. సో నన్ను అడిగితే 20,000 దాకా పెడితే మాత్రం దీన్ని స్కిప్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం అన్నమాట. చూద్దాం, ఇది 28వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో సోన్ మన ఇండియాలో ఇంకొక మిడ్ రేంజ్ 5G మొబైల్ని తీసుకురాబోతుంది. దీని పేరు ఒప్పో A5 Pro. ఇది రీసెంట్గానే చైనాలో లాంచ్ అయింది. అక్కడ కూడా సేమ్ పేరుతో లాంచ్ అయింది. అదే ఫోన్ని మళ్ళీ ఇక్కడ మన ఇండియాలో సేమ్ పేరుతోనే లాంచ్ చేయబోతున్నారు, A5 Pro అనే పేరుతో. ఇది డైమండ్సిటీ 7300 ప్రాసెసర్తో అరౌండ్ 20,000 రూపీస్ బడ్జెట్ని టార్గెట్ చేస్తున్న ఒక మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు ఒప్పో K13 అని చెప్పి ఒక మొబైల్ తీసుకురాబోతున్నారు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్లో. దీని తర్వాత ఇది 20,000 నుంచి 25,000 రూపీస్ బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి డైమండ్సిటీ 7300తో ఆల్రెడీ 10,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లోనే 3-4 ఫోన్లు ఉన్నాయి. వీళ్ళు 20 దాటితే మాత్రం చాలా కష్టం అని చెప్పాలి ఈ ఫోను. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూసుకోండి. దెర్ ఇస్ నో ప్రెజర్, దెర్ ఇస్ నో డిమాండ్. ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మాత్రమే ఇది ఒక న్యూస్, గుర్తుపెట్టుకోండి. Control Z అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లో ప్రజెంట్గా ఐఫోన్స్, డిఫరెంట్ ఫోన్స్లో మీకు రీఫర్బిష్డ్ మోడల్స్ అమ్ముతూ ఉంటారు. కొంచెం రీసెంట్గా ఈ మధ్య పాపులర్ అవుతున్న బ్రాండ్ ఆ Control Z అనే వెబ్సైట్. సో దీంట్లో OnePlus 8T 45,000కి ఇది లాంచ్ అయింది మన ఇండియాలో. ఈ ఫోన్ 2 కలర్స్లో ఉంటుంది. ఇది మీకు అరౌండ్ కార్డ్ ఆఫర్తో 9,999 రూపాయలకు రాబోతుంది. సో టెక్నికల్గా చూసుకుంటే ఈ పట్ల బడ్జెట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్స్ అవుతుంది. బట్ రిమెంబర్, ఇది కొత్త వెబ్సైటు. దీని గురించి నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. బట్ ఆఫర్ ఈ మధ్య ట్విట్టర్లో ఏమో కనిపిస్తుంది కాబట్టి మీకు
షేర్ చేస్తున్నాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. డిమాండ్ అయితే లేదు. అండ్ అసలు కొనాలని కూడా నేను సజెషన్. ఫస్ట్ కొనమని చెప్పట్లేదు. ఇలాంటి ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. జస్ట్ మీకు రిఫర్బిష్డ్ మొబైల్స్ అమ్మే చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి మన ఇండియాలో. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది వెబ్‌సైట్స్ అనమాట. అంతే గుర్తుపెట్టుకోండి. సో, ఇదొకటైతే బాగా ట్రెండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఒక వింత డాగ్. దీని పేరు చూసి చెప్తాను. నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. కడబోమ్స్ ఒకామి. ఇదొక మిక్స్డ్. అంటే ఇది ఒక కకాసియన్ షెపర్డ్ ప్లస్ ఒక వుల్ఫ్. ఈ రెండిటికి మిక్సర్ అనమాట ఇది. అంటే బ్రీడింగ్ చేసి ఒక డాగు. బెంగుళూరులో ఒక బ్రీడర్ ఉన్నారు. సతీష్ అంట ఆయన పేరు. సో, ఈయన ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న దీని పేరు కడబోమ్స్ ఒకామి అనే జాతి కుక్క. ఇది ఒక వుల్ఫ్ డాగు. ప్రపంచంలో ఇలాంటివి ఎక్కడా లేదు. ఇదొక్కటే ఉంది. దీని ప్రైస్ 50,00,00,000 పెట్టి కొన్నాను నేను. ఇంపోర్ట్ చేసుకున్నా అని చెప్పి రీసెంట్‌గా ట్విట్టర్‌లో అక్కడ పెడితే అక్కడ బాగా హైప్ ఇచ్చారు. సో, దీని గురించి ఈడీ దర్యాప్తు చేసిన తర్వాత తెలిసిన విషయం ఏందంటే, ఇది యాక్చువల్‌గా అసలు ఆ డాగ్ లేదు ఆయన దగ్గర. అండ్ ఇది ఒరిజినల్‌గా ఇలాంటి బ్రీడ్ కూడా కాదని చెప్పి చెప్తున్నారు. సో, ఇది జస్ట్ ఒక పబ్లిసిటీ స్టంట్ అంట ఇది. సో, ఇది ఒక జాతి కకాసియన్ షెపర్డ్ ప్లస్‌ని అదొక జాతి కుక్క. అదొక వుల్ఫ్‌తో బ్రీడింగ్ చేయబడ్డ ఒక వింత డాగ్ అనమాట. సో, ఇదైతే రియల్‌గా అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అదేదో బాగా షో చేశారు గానీ, ఇదైతే అలాంటిది కాదు అని చెప్తున్నారు వీళ్ళు. సో, 50,00,00,000 కుక్క అంట. కావాలా మీకు? కావాలంటే కింద కామెంట్‌లో రాయండి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు చాలా డీల్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా మీకు ఒక హెయిర్ బ్రాండ్‌కి సంబంధించిన 596 లీటరు వాటర్ డిస్పెన్సర్ ఉండే ఒక పెద్ద ఫ్రిడ్జ్. రెగ్యులర్‌గా 80,000 దాకా ఉండేది. అరౌండ్ 57,000కి వస్తుంది. ట్రిపుల్ ఆఫర్ అప్లై అవుతుంది. మీకు ఒక ప్రీమియం ఫ్రిడ్జ్ కావాలనుకుంటే దీని మీద లుక్ అయితే వేయండి. ఆ తర్వాత మీకు కొన్ని వాటర్ ప్యూరిఫైయర్లు ఉన్నాయి. అవి కూడా ట్రస్టెడ్ బ్రాండ్. నార్మల్‌గా సజెస్ట్ చేయట్లేదు. ట్రస్టెడ్ బ్రాండ్ ఎవో స్మిత్ కావచ్చు, ఎక్వాగార్డ్ కావచ్చు. ఇలాంటివి ఒక 3 వాటర్ ప్యూరిఫైయర్ డీల్స్, సూపర్ డీల్స్ ఉన్నాయి ఈరోజు. అవి 3 కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీ రిక్వైర్మెంట్ ఉంటే ఆ వాటర్ ప్యూరిఫైయర్‌లలో ఒక లుక్ అయితే వేయండి. ఇవి పాపులర్ అండ్ టాప్ బ్రాండ్స్ అనమాట. ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా స్టూడెంట్స్‌కి యూస్‌ఫుల్ అప్లికేషను పీడీఎఫ్ ఎడిటర్ ప్రో ₹350 ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. అది కూడా ఎంజాయ్ చేయండి. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చాలా రకాల వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఇవన్నీ నేను కొన్ని లిస్ట్ రాసి పెట్టాను. అవి కూడా ఒకసారి కావాలనుకుంటే చెక్ చేసుకోండి. అవన్నీ నేను స్పెషల్‌గా పిక్ చేసిన డీల్స్ అనమాట. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం 10 మంది సబ్స్క్రైబర్స్‌ని ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.